గుణంతో చేయాలి. గుణం లేకోకుండా నువ్వు శరీరానుసారంగా నాకు మేలు జరిగిద్దనో దేవుడికి చేస్తే ఎక్కడికి పోదు. ఏంటది? దేవుడికి చేస్తే ఎక్కడికి పోదు. ఏంటి రిజర్వ్ బ్యాంక్ ఏమన్నా? ఎస్బీఐ బ్యాంకా? లేదా హెచ్డిఎఫ్సి బ్యాంకా? ఫెడరల్ బ్యాంక్ అని ఒకటి ఉంది. దాంట్లో ఒక 5,000 ఉంచామనుకోండి, నెల నెల వడ్డీ వేస్తాడు. అట్లా అంటారా ఫెడరల్ బ్యాంక్ ఆయన ఏమన్నా? దేవుడికి చేస్తే ఎక్కడికి పోదు నా. నువ్వు ఆ ఉద్దేశంతో చేసినప్పుడు అది శరీరానుసారమే. నువ్వు అలా విత్తినప్పుడు, నువ్వు అలా చేసినప్పుడు అది శరీరానుసారమే. ఇక్కడ ఎక్కడికి పోదు, ఎక్కడో ఉంటుంది, ఏదో ఒక ఉంటుంది. దేవుని చేస్తే ఏదో ఒక రోజు మనకు వచ్చి తగిలిద్ది. ఇలాంటి ఒపీనియన్స్తో కాదు, ఆత్మతో మనం చేయాలి. ఆత్మతో చేసేది ఎలా ఉంటుందంటే సమస్త మంచితనము, సమస్త సద్గుణంతో మనం చేసేటువంటిది ఆత్మతో మనం చేసేటువంటిది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. చూడండి ఇంకొక మాట చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక, నిద్రపోయేవారు లెగాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు ఏం చెప్పే చూడండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండను. ఎక్కడ ఏముంటున్నా కూడా మత్సరము వివాదము ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? అల్లరి, ప్రతి నీచమైనటువంటి కార్యం వారి లోపల ఉంటుంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఇది ఆత్మతో చేసేటప్పుడు పవిత్రతతో చేస్తాం మనం. నాకేదో వస్తుంది, నాకేదో కలిగిద్ది, నాకేదో లభిస్తుంది, నేను అదైపోతాను, ఇదైపోతాను. నేను 100 ఇస్తే దేవుడు నాకు 200 ఇస్తాడు, నేను 10,000 ఇస్తే దేవుడు నాకు 20,000 ఇస్తాడు. అది శరీరానుసారముగా చేసేటువంటి పని. అలా ఆ ఉద్దేశాలతో, ఆ ఆలోచనలతో నువ్వు ఏది చేసినా నువ్వు తాత్కాలికమైనటువంటి పంటనే కోస్తావు, కానీ నువ్వు నిత్య జీవం అనేటువంటి పంటను. కాబట్టి నువ్వు ఏ ఉద్దేశంతో విత్తుతావో, నువ్వు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో నువ్వు చేస్తావో ఆ ఆలోచన ముఖ్యం. ఆ ఆలోచన అనేటువంటిది, విత్తుట అనేటువంటిది ముఖ్యం. దేవుడికి గ్రహిస్తే ఎక్కడికి పోదు. ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఆ ఇంటెన్షన్స్ నుంచి, ఆ ఆలోచన విధానాల నుంచి బయటికి రావాలి. మనం ఆత్మతో చేద్దాం.